హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా కలెక్షన్. ఇవాళ మన వీడియో వచ్చేసి ఫుడ్ వీడియో. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా సాఫ్ట్గా వచ్చేలా కలుపుకోవాలి. ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకొని ఇది మూత పెట్టేసుకొని ఒక బౌల్లో కొంచెం బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దీన్ని పాకులాగా రానివ్వాలి. ఇలా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి. కొంచెం సేపు ఇలానే ఉంచితే మనకు పాకు వస్తుందండి. ఆలోపు మనం పిండిని 2 భాగాలు చేసుకొని సాదుకోవాలి. పాకు కూడా రెడీ అయిపోయిందండి. జస్ట్ ఇలా స్టిక్ అయితే చాలు. ఇలా రౌండ్గా సాగుకున్నాక ఒక రౌండ్ మూత కానీ ఏదైనా రౌండ్ షేప్లో ఉన్న వస్తువుని తీసుకొని ఇలా మనం సాదుకున్న దాన్ని వేస్ట్ పోకుండా నెక్స్ట్ ఇలా కట్ చేసుకున్నాక ఇలా కార్నర్స్ వదిలేసి మిడిల్లో ఇలా లైన్స్ పెట్టుకోవాలి. చేశాక ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసి కార్నర్స్ ఇలా ఈ విధంగానే అన్నీ చేసుకోవాలి. ఇది హెల్దీ ఫుడ్ అండి, పిల్లలకి అయినా ఇవ్వచ్చు స్నాక్స్కి. మనము గోధుమ పిండి బెల్లమే వాడుతున్నాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు, పిల్లలకి ఇచ్చేయచ్చు. ఇలా నేను ఒక హ్యాండే వాడుతున్నా, మీరు 2 హ్యాండ్తో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా మనం చేసుకున్న పిండి అన్నీ ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా అన్నీ సానుకొని తయారు చేసుకున్నాక ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి. మన ఆయిల్ కూడా కాగింది, ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేద్దాం. ఇలా రెడ్ కలర్లో అయ్యాక ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక పీస్ ఒక ప్లేట్లో వేసుకొని మళ్ళీ మిగతా వాటిని కూడా ఇలా కాల్చుకొని డీప్ ఫ్రై వేసుకొని
మనం చేసి పెట్టుకున్న పాకంలో 1 by 1 ఇలా వేసుకో. ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయాలండి, అందరికీ నచ్చుతుంది. ఎంత ఎమ్మీగా ఉంటుందంటే మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి వేసుకొని ఇంతే అండి, ఈజీ అండ్ క్విక్ రెసిపీ. పిల్లలకైతే చాలా నచ్చుతాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మా పాప వాళ్ళ స్కూల్లో యాక్టివిటీ ఉంది, అందుకే ఎర్లీ మార్నింగే చేశాను. మా పాపని ఇలా రెడీ చేసి పంపించాను స్కూల్లో. వాళ్ళ మేడం చాలా బాగుందని చెప్పింది.